ప్రపంచ చదరంగ క్రీడాకారులలో భారత చదరంగ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్పై టీశాట్ ప్రత్యేక కథనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో విశ్వనాథ్ ఆనంద్ నైపుణ్యం సాధించారు. 14వ ఏటనే సబ్ జూనియర్ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ సాధించారు. 1985లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించారు. విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్గా భారతదేశంలో చెస్కు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఆయన జీవితం, కెరీర్ విజయాల గురించి చూద్దాం. విశ్వనాథ్ ఆనంద్ 1969 డిసెంబర్ 10వ తేదీన తమిళనాడులోని మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి విశ్వనాథన్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. తండ్రి సుశీల చెస్లో ఆసక్తి కలిగించి చిన్న వయసులోనే ఆనంద్కు ఆట నేర్పించారు. క్లాసికల్ చెస్పై ఆసక్తితో పాటు ఆనంద్ చెన్నైలో స్కూలింగ్ పూర్తి చేశారు. వాణిజ్య రంగంలో డిగ్రీ కూడా పొందారు. 1988 సంవత్సరంలో 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి వ్యక్తి. భారతదేశం నుండి 2000 సంవత్సరంలో మొదటి గ్రాండ్ మాస్టర్గా, ప్రపంచ చెస్ ఛాంపియన్గా విశ్వనాథ్ ఆనంద్ నిలిచారు. 2007 నుండి 2013 వరకు ప్రపంచ చెస్ ఛాంపియన్గా వరుసగా విజయాలు సాధించారు. 2008, 2010, 2012లో కాంప్లెక్స్ ఫార్మాట్లలో వరుసగా ప్రపంచ ఛాంపియన్షిప్లను గెలిచారు. ఫాస్ట్ ప్లేయింగ్ మాస్టర్గా పిలువబడే ఆనంద్ ర్యాపిడ్ చెస్లో తన ప్రత్యేకతను చూపారు. 2017లో ఫీడే ప్రపంచ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచారు. 1985 భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డు పొందారు. 1987 సంవత్సరంలో దేశంలోని 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు పొందారు. 1991, 1992 సంవత్సరంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పొందారు. 2000 సంవత్సరంలో దేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ పొందారు. భారతదేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును 2007 సంవత్సరంలో అందుకున్నారు. అనేక శతాబ్దాలుగా చెస్పై ఆయన ప్రభావం ప్రపంచం మొత్తం చెస్ ప్రియులలో ఆయనకు విశేష గౌరవాన్ని తెచ్చింది. విశ్వనాథ్ ఆనంద్ భారతదేశంలో చెస్ను ప్రాచుర్యం పొందేలా చేసిన వ్యక్తి. ఆయన యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భారత చెస్ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆనంద్ క్రీడా ప్రపంచంలో చెస్లో తన ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకొని భారత్కు గర్వకారణంగా మారారు.